అనుగ్రహము కలిగింది. హోమం చేస్తే అమ్మవారు ఎన్నోసార్లు భగవతియే స్వయంగా ప్రత్యక్షమైంది. ఇక్కడే కదూ, ఇదే రాష్ట్రంలో ఒకప్పుడు మలయధ్వజ పాండ్యన్ ఆయన హోమం చేశాడు పిల్లలు లేకపోతే. అగ్నికుండంలోంచి 3 సంవత్సరముల పిల్లగా ఎగిరి దూకి తల్లి తొడ మీద కూర్చుంది. మీనాక్షి పరదేవత. మధురైలో మీనాక్షి పుట్టడం కాదు, అగ్నికుండంలోంచి పైకి లేచింది. 3 సంవత్సరాల వయసున్న పిల్లగా మలయధ్వజ పాండ్యన్ భార్య ఎడమ తొడ మీదకొచ్చి కూర్చుంది. మీనాక్షి అని పేరు పెట్టారు. బాలాస్వరూపంగా ప్రకాశించింది. ఒకప్పుడు స్వర్గలక్ష్మి ద్రుపదుడు హోమం చేస్తే ద్రౌపది అన్న పేరుతో యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. అందుకే ఆవిడికి యాజ్ఞసేవి అని పేరు భారతంలో, యజ్ఞకుండంలోంచి వచ్చింది కాబట్టి. అలా ఇక్కడ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి ప్రసాద స్వరూపమైన ఫలాన్ని స్వీకరించిన కారణం చేత వారికి 2 కుమారులు కలిగారు. ఆ ఒక కుమారుడు ఒక కుమార్తె, 2 కుమారులు కాదు, 2 సంతానం కలిగారు. ఒకరు కుమారుడు ఒకరు కుమార్తె. పూర్ణమైపోయి. ఎందుకని? ఒక్క కొడుకున్నాడు అనుకోండి, అది పూర్తి తృప్తి కాదు. ఒక్క కూతురు ఉందనుకోండి, పూర్తి తృప్తి కాదు. ఎందుచేత? కూతురుండి కొడుకు లేడనుకోండి, కూతురు 2 వంశాలని తరింపచేస్తుంది. కానీ ఒక ఇబ్బంది ఉంటుంది. తన తర్వాత తన ఇంట్లో పూజా మందిరానికి పూజ చేసేవాడు ఉండడు. కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. తండ్రి ఆస్తిని విభాగం చెయ్యడు. సింహాసనం తండ్రి చేత పూజింపబడుతుంది. ఇంట్లో సింహాసనం పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఆస్తిలో సింహభాగం కూడా పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సింహాసనం ఆయనది కాబట్టి అతిథి పోషణము బంధు పోషణము ఆయనది. సింహభాగం ఇచ్చేస్తారు. సింహాసనం విషయంలో తగాదా ఉండదు, పెద్దవాడికి వెళ్ళిపోతుంది సింహాసనం. అప్పుడు ఏమవుతుంది? ఆ గోత్రంతో జరుగుతుంది పూజ. కొడుకు లేడనుకోండి, పూజ ఆగిపోతుంది. అందుకు కొడుకు కావాలంటారు తప్ప పున్నామ నరకం నుండి తప్పిస్తాడు, శ్రాద్ధ కర్మ చేస్తాడు. కూతురివి చేయకపోవచ్చు, కానీ 2 వంశములను తరింపచేస్తుంది. సీతమ్మ విదేహ వంశాన్ని ఇక్ష్వాకు వంశాన్ని తరింప చెయ్యగలదు. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు జాగ్రత్త చెప్తారు. వివాహం జరుగుతున్నప్పుడు చెయ్యి పట్టుకోమంటారు. రామాయణ కాలంలో అయితే జీలకర్ర బెల్లం కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, పాణిగ్రహణమే ముహూర్తం. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్ల కుడి చెయ్యి చాపుతుంది. ఇలా చాపి ఉంచితే వరుడు తన కుడి చేతిని బోర్లించి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు బొటనవేలు రాపాడేటట్టుగా పట్టుకుంటే కొడుకులు పుడతారు. వేళ్ళు మాత్రమే తగిలితే కూతురు ఒక్కతే పుడుతుంది. అరచేతికి వేళ్ళకి వేళ్ళు పూర్తిగా తగిలేటట్టుగా పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని వైవాహిక మంత్రములకు వ్యాఖ్యానం. ఎందుకని అంటే పుత్రులు కావాలి, పుత్రికలు కావాలి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది, ఆ ఇంటి అందమే వేరు. నిన్ననే కదా చెప్పాను. చక్కగా ఆ కన్యాదానం చేయడం, ఆడపిల్ల ఇంటికి రావడం, పురిటికి రావడం, మనవలు మునిమనవలు, ఆ ఆడపిల్ల ప్రేమ, అదో సంతోషం. కొడుకు పుట్టాడు, తన తర్వాత సింహాసనానికి పూజ చేస్తాడు. తన తర్వాత కూడా తన కూతురికి పుట్టినిల్లు ఉంటుంది. అందుకని కొడుకు కూతురు కావాలి. పూర్ణ ఫలితాన్ని ఇచ్చేశాడు ఇప్పుడు యజ్ఞపురుషుడు. అంటే దీని అర్థం ఏమి అర్థమైంది మీకు అంటే, శ్రియమిచ్చేత్ హుతాశన అంటే వేదము నిరూపింపబడుతోంది. మీకు ఎప్పుడైనా అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి దాన్ని భగవంతుడు ఇవ్వాలి అంటే దేని ద్వారా ఇస్తాడంటే అగ్ని ఆరాధనము వలన ఇస్తాడు. అసలు నిజానికి భారతీయులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు. అగ్నిని ఆరాధన చేస్తాం మనం. అందుకే ఆడవాళ్ళు కూడా వంట చేసినప్పుడు పొయ్యి మించి అన్నపాత్ర కిందకి దింపుతున్నారు అనుకోండి, దాన్ని పొరపాటున కూడా పొయ్యికి ఇటువైపుకి దింపరు, అంటే కుడి చేతి వైపుకి దింపరు. ఎందుకు దింపరు అంటే తూర్పుకి తిరిగి వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేస్తున్నప్పుడు ఇల్లాలికి కుడి చేతి వైపు ఏ దిక్కుంటుంది? దక్షిణ దిక్కుంటుంది. దింపిన అన్నపాత్రని దక్షిణం వైపుకి దింపారనుకోండి, వెంటనే అది పితృదేవతాస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం అవుతుంది. అప్పుడు అది శ్రాద్ధశేషమైపోతుంది. అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా పాయస పాత్ర చెరువు అంటారు. తెచ్చి అక్కడ పెట్టగానే ముందోసారి ఉత్తరం వైపుకి జరుపుతారు. ఉత్తరం వైపుకి జరిపితే దేవతలకి హవిస్సు అవుతుంది.
పురుషుడైతే స్వాహాకారంతో హవిస్సు ఇవ్వాలి. స్త్రీకి ఒక అధికారం ఉంది. ఏ పొయ్యిలో వంట చేసిందో ఆ పొయ్యిలో నేతితో తడిపినటువంటి 2 మెతుకులు వేసి నమస్కారం చెయ్యాలి. అగ్నిహోత్రుడు భట్టారకుడు. భట్టారక శబ్దం అందరికీ ఉండదు. శృంగార భట్టారక కాళిదాసు, లలితాపరా భట్టారిక అమ్మవారు, క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి, అగ్ని భట్టారక అగ్నిహోత్రుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని అర్థం. అగ్ని భట్టారకుడు, ఆయన పరమ పూజనీయుడు, గొప్ప బ్రాహ్మణుడు. మొట్టమొదట ఒక సద్బ్రాహ్మణుడు అన్నం తిన్నాడు. నేతి మెతుకు వేసింది, ఆవిడ స్వాహాకారంతో వేయదు, 2 నేతి మెతుకులు తీసి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేస్తుంది. ఇప్పుడు ఆ మిగిలినది ఏమిటి? బ్రాహ్మణోచ్ఛిష్టం. ఇప్పుడు అది యజమానికి పెడుతుంది, పిల్లలకి పెడుతుంది. దానివల్ల శ్రియం వేరు, ప్రియం వేరు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ప్రియం అంటే ఏమిటో తెలుసా? నా మనసులోంచి పుట్టినటువంటి కోరికలు అన్ని వేళలా అభ్యున్నతి కారకాలు కావు. ఎందుకని అంటే, ఇక్కడికి నేను వచ్చాను, వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాకేదో గొలుసు కనపడింది అనుకోండి, చటుక్కున తీసి జేబులో వేసుకుందాం, ఇన్నాళ్ళకు గొలుసు దొరికింది మనకి అనిపించింది అనుకోండి, నేను జేబులో వేసుకుంటే అది ప్రియం, నా మనసుకి సంతోషాన్ని పెడుతుంది. కానీ దొంగతనం కాదు. దేవాలయంలో పట్టుకెళ్ళడం ఎంత ప్రమాదం. దేవాలయం కాదు, ఎక్కడా అలా తీసుకోకూడదు. కాబట్టి వద్దు, ఇది నాది కాదు. పాపం సాక్షాత్ ఆ తల్లి గురించి చెప్పడానికి వచ్చాను. ఆ తల్లి నా మనశ్శుద్ధిని పరిశీలించడానికి ఏం చేస్తావని నగ విడిచిపెట్టింది. ఏ తల్లి రూపంలోనో వదిలిపెట్టి పరిశీలిస్తోంది. ఈ నగని నేను తిరిగి ఇవ్వడం, అమ్మవారికి నగ చేయించి ఇవ్వడం అని తీసి ఇచ్చేశాను అనుకోండి, శ్రియం. ఈ మంచి పని నన్ను నా వంశాన్ని కాపాడుతుంది. అందులో కొంచెం ఉరిపిడి ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ ధర్మాన్ని పట్టుకుంటే శ్రియం. మనసుకి ఇష్టమైంది కదా అని ధర్మాన్ని వదిలిపట్టుకుంటే ప్రియం. రావణుడు పట్టుకున్నది ప్రియం, రాముడు పట్టుకున్నది శ్రియం. అది తేడా. అందుకే నీకు శ్రియము కలుగుగాక అంటారు శంకరాచార్యుల వారు. ఎక్కడ స్తోత్రం చేసినా ఒక మాట అంటారు, నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు. అగ్నిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అంటే శ్రియాన్ని ఇస్తుంది. శ్రియం వలన కీర్తి వస్తుంది, యశోశరీరుడు అవుతాడు. అందుకని అగ్నిహోత్రమునందు నేతి అన్నపు మెతుకు వేసి మిగిలిన శేషాన్ని యజమానికి బిడ్డలకి పెడుతుంది భార్య. పురుషుడైతే అగ్ని కార్యం చేసి అగ్నిలో హవిస్సిస్తాడు స్వాహాకారంతో. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే వచ్చినటువంటి ఈ పిల్లలిద్దరూ ఎవరు? శ్రియం. వాళ్ళెవరికి శ్రియం అంటే శాశ్వతమైన కీర్తి ఆ తల్లిదండ్రులకు కట్టపెట్టబోతున్నారు. అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడల్లా వాళ్ళ మూర్తులు అక్కడ ఉన్నా లేకపోయినా ఎవరిని స్మరిస్తారంటే కుసుమశ్రేష్ఠిని కుసుమాంబని స్మరిస్తారు. అంతటి కీర్తి వాళ్ళకి కట్టబెట్టడానికి అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు. కాబట్టి శ్రియమిచ్చేత హుతాశన, అగ్ని ద్వారా వచ్చిన శ్రేయము, శ్రేయస్సు. వాళ్ళిద్దరికీ నామకరణం చేయవలసి వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన. ఇప్పటికీ మనం అంటూ ఉంటాం కదూ, కన్యాకుమారి ధీమహి తన్నో దుర్భి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే మా భావములను ప్రకాశింపజేయుగాక, ఉద్దీపింపజేయుగాక అని. ఆయన ఆలోచన అలా కలిగింది. కొడుక్కి విరూపాక్షుడు అని పేరు పెట్టాడు. విరూపాక్షుడు అన్న నామం ప్రధానంగా శివుడికి అన్వయం అవుతుంది. విరూపాక్షుడు అని కొడుక్కి పెట్టాడు. కూతురికి వాసవాంబ అని పేరుంచాడు. అంబ అంటే అమ్మ అని. అంబ శబ్దం పూర్వం భగవతి పరంగా కలుపుకుంటూ ఉండేవారు. లలితాంబ, కామాక్ష్యాంబ, అలా చివర అంబా శబ్దాన్ని కలిపి వాసవాంబ అన్నాడు. ఎవరు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వసువు, వసువులు అంటూ ఉంటాం కదా. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అని నేను అన్నప్పుడు కేవలము స్వర్గలోకాధిపతి కాదు. వేదమునందు ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అంటే పరబ్రహ్మమునకు అన్వయం. ఇప్పటికీ మీరు రుద్రాధ్యాయం వినండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓ మాట చెప్తారు, ఏదో
పృథివీచమ ఇంద్రశ్చమే తష్టాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అంటారు. ఆ అనువాకం అంతా కూడా ఇంద్రశ్చమే 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 అని నడుస్తుంది. మీరు రామాయణం చదవండి, అస్తమానం రాముణ్ణి ఇంద్రశబ్దంతో పిలుస్తారు వాల్మీకి మహర్షి. ఇంద్రశబ్దం పరబ్రహ్మస్వరూపం వేదంలో. పరబ్రహ్మము యొక్క శక్తి ఎవరో ఆమెయే పరబ్రహ్మ మహిషి. ఇప్పుడు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మ మహిషి, ఆమెయే కామాక్షి, ఆమెయే లలితా పరాభట్టారిక. అంటే ఆమె ఒక్క సరస్వతి కాదు, ఒక్క లక్ష్మి కాదు, ఒక్క పార్వతి కాదు, ముగ్గురు శక్తుల మూలపుటమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటారు పోతన గారు. మూకశంకరులు కామాక్షి పరదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తూ వదనారవిందవక్షో వామాంక తటీ వశం వదీభూత అంటారు. అంటే ఒకరికి ముఖమునందుంటుంది సరస్వతిగా బ్రహ్మగారికి ఆయన శక్తి, శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలమునందుంటుంది లక్ష్మి స్థితికార శక్తి, పరమశివుడికి వామార్ధ భాగమునందుంటుంది లయకార శక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చింది. అది అలా మూడుగా ఉన్నటువంటి ఒక్కటి ఎవరో ఆమెయే కామాక్షి, ఆమెయే మీనాక్షి, ఆమెయే విశాలాక్షి, ఆమెయే అంబ, ఆమెయే వాసవి. కాబట్టి ఇప్పుడు ఎవరామె అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో హరేహి పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మా నువ్వే ఒకప్పుడు విష్ణువు ఇల్లాలు లక్ష్మివై ఐశ్వర్యాన్ని ఇస్తావు, ఒకప్పుడు నువ్వే గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమ విదోహో శాస్త్రములు తెలుసున్నవారు చెప్పిన మాటమ్మా. నువ్వే ఒకప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీ కటాక్షం ఇస్తావు, నువ్వే ఒకప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తావు. మూడు ఇవ్వగలిగిన దానివి నువ్వే. అవతలవాడు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు వాడికి ఏది ఇస్తే ప్రయోజనమో దాన్ని ఆరూపంగా ఇస్తావు. చదువిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి, శక్తినిచ్చినప్పుడు పార్వతి, ఇస్తున్నది మాత్రం ఆవిడే. ఇందులో వెడుతున్నప్పుడు దాని పేరు విద్యుత్ శక్తి అంతే. అది ఇందులోకి వస్తే నేను చెప్పిన మాట గట్టిగా వినపడుతుంది, అది ఇందులోకి వస్తే నాకు గాలేస్తుంది, అది అందులోకి వెడితే దీపం బాగా వెలుగుతుంది. కానీ ఇవన్నీ ఉన్న లోపల అది లేనప్పుడు మాత్రం ఎందుకు పనికిరావు. అది విద్యుత్ శక్తి. శక్తి ఆ ఒక్క శక్తి ఈ మూడైతే మీకేం అభ్యంతరం లేదుగా. ఆ విద్యుత్ శక్తిగా మూడుగా మారి ప్రయోజనం ఇస్తోంది. ఆ ఒక్క వాసవియే సరస్వతి అయి చదువునిస్తుంది, లక్ష్మి అయి ఐశ్వర్యం ఇస్తుంది, పార్వతి అయి శక్తినిస్తుందని చెప్పడం వాసవి. కాబట్టి ఆమె ఇంద్రశబ్దం చేత వేదపరమైన ఇంద్రశబ్దంలో పరబ్రహ్మ మహిషి, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె. కాదంటారా? ఇంకొంచెం కిందకు వస్తానంటారా? వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి. ఇంద్రాణి అన్న మాటకు అర్థం ఏంటంటే స్వర్గలక్ష్మి. సమస్త భోగములకు ఆలవాలము స్వర్గలోకము. ఇంద్రుని యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి. కాబట్టి ఇంద్రశక్తిగా పిలవబడేటటువంటి తల్లి. కాదంటారా? ఈ ఇంద్రియములకన్నిటికీ కూడా శక్తి అయినటువంటి రూపం ఎవరుందో ఆమెయే వాసవి. మీరు ఎన్ని రకాలుగా చెప్పండి, ఆమె ఎవరు అంటే ఆదిశక్తి, ఆమెయే పరదేవత. ఒకప్పుడు సీతగా వచ్చింది, ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది, ఒకప్పుడు కాత్యాయినిగా వచ్చింది, ఒకప్పుడు దాక్షాయినిగా వచ్చింది, ఒకప్పుడు వాసవిగా వచ్చితే నాకు కూతురుగా వచ్చిన తత్వతః నువ్వు నాకు అమ్మవి. కానీ ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను నాన్నగారండి అంటున్నావు, కుసుమామ్మని పట్టుకుని అమ్మా అంటున్నావు. అమ్మాని నువ్వు నిజానికి ఈవిడన్నా లౌకికంగా మమ్మల్ని అనుగ్రహించడానికి అమ్మా అంటున్నావు, కానీ నువ్వే మాకు అమ్మవి. తత్వతః నువ్వు లోకములకు తల్లివి. కాబట్టి మేము నీకు బిడ్డలమే. మా అదృష్టం ఏమిటి? మిగిలిన వాళ్ళకి మాకు ఓ తేడా ఉంది. వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అంటారమ్మా, అన్నం పెట్టంటారు. మేమేం చేస్తాం? అమ్మ అన్నం తినంటాం.
ఎందుకని మరి కూతురుగా వచ్చావుగా. శంకరాచార్యుల వారు ఈ తేడా చెప్పారు సౌందర్యలహరిలో. ఏదో అందరూ అమ్మ అన్నం పెట్టంటారు పార్వతీదేవిని. హిమవంతుడు ఏం చేశాడు అంటే ఆయన మాత్రం ఇలా చేత్తో కరాగ్రేణ స్పృష్టం ద్రుహిణగిరిణ అని ఆ గడ్డం పట్టుకుని, తల్లి పార్వతి అన్నం తినవు, అన్నం తినకపోతే ఆకలేస్తుందమ్మా అని అన్నం పెట్టాడు. నిజానికి ఆ అన్నం పెడుతున్నది ఎవరు? ఆవిడే. ఆవిడ అందరికీ అన్నం పెడుతుంటే అమ్మా అని పిలిచి అన్నం పెట్టే అధికారం, గడ్డం పట్టుకునే అధికారం ఆవిడ అనుగ్రహంతోనే హిమవంతుడు పొందినట్టు ఇవాళ మేం పొందాం. అందుకని అంబ శబ్దం కలిపాడు. ఇప్పుడు కలిపితే వాసవాంబ అన్నాడు. ఇప్పుడు పుట్టినది ఎవరు? పరదేవతయే. ఎందుకు పరదేవత అంటే ఆమె లౌకికంగా ఒక కర్మ అనుభవించడానికి వచ్చింది కాదు, పుత్రకామేష్టి చేస్తే వచ్చింది అగ్ని యొక్క అనుగ్రహంగా. అందుకని వాళ్ళిద్దరు ఎవరో కారు, అన్నా చెల్లెళ్ళుగా వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు సాక్షాత్తుగా పరబ్రహ్మము, పరబ్రహ్మ మహిషి నా ఇంట పుట్టారు రూపాలతో. అది కుసుమశ్రేష్ఠి యొక్క భావన. పరమ సంతోషం. కాలం గడిచిపోతోంది, ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనం అంకురించింది, చక్కగా ఇంట్లో తిరుగుతోంది. అయితే సహజంగా ఆ తల్లి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ అమ్మవారు ఆవిర్భవించినా ఆవిడకి సహజంగా ఉండేటటువంటి స్వభావం చేత ఆమె పరదేవత అని తెలుస్తూ ఉంటుంది.